ఒక మంచి సంఘటనను చెప్పడం ద్వారా కష్టకాలంలో మనం ఏమి చెయ్యాలో నేడు మీకు చెబుతున్నాను. దీన్ని మీరు సరిగ్గా వినండి మరియు మీ మనసు పెట్టెలో దీన్ని భద్రంగా ఉంచండి. మీకు ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు దీన్ని తెరవండి. పరిష్కారాన్ని కనుగొనండి. మాకొక గొప్ప గురువు ఉండేవారు. ఆయనకు ఒకసారి అనుకోకుండా ఒక పెద్ద కష్టం ఎదురైంది. అప్పుడు ఆయన కొన్ని సెకండ్లలోనే ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకున్నారు. కొద్దిసేపటిలోనే ఆయన కష్టం పరిష్కారమైంది. ఈ సంఘటనను నేను స్వయంగా ఆ గురువు నోటి నుండి విన్నాను. నేడు మీకు దాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఒక కష్టకాలపు రహస్య మంత్రం. దీన్ని ఒకే నమ్మకంతో, విశ్వాసంతో ఆచరించండి. అప్పుడు మీకు ఆ అత్యవసర పరిస్థితిలో మంచి పరిష్కారం లభిస్తుంది. ఆ గొప్ప గురువుకు ఒకసారి విమానంలో ప్రయాణించే సందర్భం వచ్చింది. తమ సంస్థానంలోని అన్ని పట్టపు దేవతలను పెట్టెలో తీసుకుని విమానంలో ప్రయాణించడానికి బయలుదేరారు. కాని విమానాశ్రయంలో ఆ దేవుని పెట్టెను తెరవాలని నిర్బంధించారు. దేవుని పూజ సందర్భంలో మాత్రమే మన వద్ద దేవుని పెట్టెను తెరవాలి. ఇతర సందర్భాలలో ఎట్టి పరిస్థితులలో తెరవకూడదు. తెరిస్తే దానికి ప్రాయశ్చిత్తమే లేదు. ఇప్పుడు విమానాశ్రయంలో గురువుకు దేవుణ్ణి పెట్టె తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. గురువు ఇక్కట్లలో చిక్కుకున్నారు. అక్కడున్న మిలిటరీ మరియు పోలీసు సిబ్బందిని గురువు అడిగారు, దేవుణ్ణి పెట్టెను తప్పనిసరిగా తెరవాలా, తెరవకపోతే మీరు వదలరా అని అడిగారు. అప్పుడక్కడి అధికారులు, అవును, మీరు దేవుణ్ణి పెట్టెను తెరవాలి, దాని లోపల ఏమి ఉందో మేము పరీక్షించాలి అని నిర్బంధించారు. గురువుకు వేరే ఏ మార్గాలు కనిపించలేదు. ఒకసారి కళ్ళు మూసుకున్నారు. మంత్రాలయ ప్రభువులైన శ్రీ రాఘవేంద్ర స్వామిని స్మరించారు మరియు మనసులో 10 సార్లు శ్రీ రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకున్నారు. ఇలా గురువు మంత్రాలయ ప్రభువులను స్మరించిన కొద్దిసేపటిలోనే ఉన్నతాధికారి అక్కడికి వచ్చాడు. గురువు స్థితిని తెలుసుకున్నాడు. వీరు ఉత్తమ సాధువులుగా ఉన్నారు. వీరిని పరీక్షించవద్దు, ముందుకు పంపండి అని కింది అధికారులకు ఆర్డర్ చేశాడు. తరువాత గురువు విమానంలో సుఖంగా ప్రయాణం చేశారు. ఇలాంటి కష్ట పరిస్థితిలో, ధర్మం యొక్క ఇబ్బందిలో మనం ఎలా ప్రవర్తించాలో కూడా గురువు మనకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంలో మనం చాలా తప్పుగా ప్రవర్తిస్తాము, చాలా అబద్ధాలు చెబుతాము. మనల్ని ఎలాగైనా తప్పించుకోవాలని, నేను ఇలాంటివాడిని అలాంటివాడిని అని లేని గుణాలతో మనల్ని పొగడుకుంటాము. అది సాధ్యం కానప్పుడు ప్రభావం కోసం ప్రయత్నిస్తాము. అది సాధ్యం కానప్పుడు మన ఉద్దేశాన్నే వదిలేసి వెనక్కి వచ్చేస్తాము. కాని ఇలా ప్రవర్తించడం సరికాదు. మనం ఏ ఉద్దేశంతో బయల్దేరామో అప్పుడు కష్టం ఎదురైతే దాన్ని పరిష్కరించుకుని ముందుకు సాగాలి. అలాంటి సందర్భంలో మనం కళ్ళు మూసుకుని శ్రీ రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తితో 10 సార్లు స్మరించాలి. కేవలం 10 సార్లు ఈ మంత్రాన్ని స్మరిస్తే చాలు, మన కష్టాలు పరిష్కారమవుతాయి. ఇక మీదట మీకు ఏ కష్టమైన అత్యవసర పరిస్థితి వచ్చినా ఈ మంత్రాన్ని స్మరించండి మరియు ఈ మంత్రాన్ని ఉపయోగించండి. అప్పుడు గురురాయులకు అనన్యంగా శరణాగతులుగా ఉండాలి. ఇలా శ్రీ రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని కేవలం 10 సార్లు చెప్పితే ఇలాంటి కష్టాలు పరిష్కారమవుతాయి. ఇలా ఉండగా 1,00,000 సార్లు మీరు ఈ మంత్రాన్ని జపిస్తే, ధ్యానం చేస్తే మరియు రాస్తే ఎంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలరో మీరే ఊహించుకోండి. మీకు ఈ మంత్రం జీవనామృతంగా ఉంది. దీన్ని ఎప్పటికీ మరచిపోవద్దు. గట్టి మనసును చేసుకుని నేడు మీరు 1,00,000 సార్లు శ్రీరాఘవేంద్ర అనే మంత్రాన్ని రాస్తాను అనే దీక్షను మరియు సంకల్పాన్ని కలిగి ఉండండి. ఆ ప్రకారం భక్తి శ్రద్ధలతో 1,00,000 శ్రీరాఘవేంద్ర అని రాయండి. మా సంస్థ నుండి దీనికోసం పవిత్రమైన పుస్తకాలు తయారు చేయబడ్డాయి. దాన్ని మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోండి. 1,00,000 సార్లు శ్రీ రాఘవేంద్ర అని రాయండి. జీవితంలోని అద్భుతమైన అతీంద్రియ శక్తులను అనుభవించండి. ఈ పుస్తకాలను తెప్పించుకోవడానికి మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి.